హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దిల్లు అమ్మాడి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మామిడికాయ చేపల పులుసు. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మామిడికాయ ముక్కలు రెడీ చేసి పక్కన పెట్టుకొని, ఇందాక క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న ముక్కల్లో 2 స్పూన్ల కారం వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే సూపర్ ఉంటాయి ముక్కలు. పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్కువ వేయకూడదండి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత కలర్ మారే వరకు వేగనివ్వాలి. అప్పుడే గుజ్జు వచ్చి టేస్ట్ బాగుండిద్ది. తర్వాత కొంచెం పసుపు, కళ్ళుప్పు వేసి బాగా వేగనివ్వాలి. కళ్ళుప్పు వేస్తేనే చేపల పులుసుకి టేస్ట్. ఆ టిప్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి నేను ఇందాక నానబెట్టి పెట్టుకున్న చేప ముక్కలు అవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా దగ్గరికి మగ్గాలి. మగ్గిన తర్వాత చేప ముక్కలు కూడా ఈ ఉల్లిపాయకి, టమాటా పేస్ట్కి అన్నిటికీ పట్టాలి. బాగా మగ్గనిచ్చిన తర్వాత చేప ముక్కలు కదపకుండా పక్కన అలా వేసుకోవాలి, లేకపోతే చేప ముక్కలు విడిపోతాయి. చేప ముక్కలు కదపకుండా ఒక్కొక్కటి వేసుకొని చేప ముక్కలు బాగా మగ్గిన తర్వాత పులుసు, ఎక్కువ పులుసు వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాను కదా. బాగా మరిగిన తర్వాత మరుగుతుండగా ఈ మామిడికాయ ముక్కలు వేయాలి. మామిడికాయ ముక్కలు ముందు వేస్తే చిదిగిపోతాయి, అందుకే మరిగిన తర్వాత వేయాలి. మరుగుతూ ఉండగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేయకూడదు. చేపల పులుసులో కానీ స్మెల్స్ కోసం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతూ ఉండగా టేస్ట్, మరుగుతున్న వాసన వచ్చిద్ది. ఆ వాసనకే మనకు అన్నం తినేయాలి అనిపించిద్ది. బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత ధనియాల పొడి, మెంతు పొడి నేను పౌడర్ పెడతాను చూడండి, ఆ మెంతు పొడి తెచ్చుకోండి. చేపల పులుసులో వేస్తే చాలా బాగుండిద్ది. టేస్ట్ యమ్మా ఉంటుంది అసలు. చేపల పులుసు మరిగిపోయి దగ్గరికి అయిన తర్వాత ఇలా రావాలి.